ఈ కూడికల్లో మన అంశం ఏమిటి? బేతనియ. బేతనియ అంటే అర్థం ఏంటి? హౌస్ ఆఫ్ పిగ్స్ కాదు, ఫిగ్స్. అంజూరముల ఇల్లు. మొదటి పాఠం ఏంటి? ఆతిథ్య స్థలం. బేతనియ ఆతిథ్య స్థలం. మార్తమ్మ అతిథి ప్రియురాలు. ఆమె విషయమై 3 సంగతులు నేర్చుకున్నాం. ఒకటేంటి? మార్తమ్మ ఆహ్వానం. రెండోది మార్తమ్మ ఆతిథ్యం. అంతవరకు బాగుంది. మూడోది ఏంటి? ఆందోళన. ఆవిడ కాస్త తొందర మనిషి. విచారము తొందర. యాంగ్జైటీ డిప్రెషన్. మరియా ఎక్కడుంది చెప్పండి? ద ఫీట్ కదా, యేసు పాదముల యొద్ద. మార్త అవే ఫ్రమ్ ద ఫీట్. మన చంచోడు లాజరు absent ఫ్రమ్ ద ఫీట్. ఎంత డేంజర్ చూడండి. ఆయన పాదాల దగ్గర కనబడకుండా యేసయ్యకు దూరంగా ఉన్నాము అంటే లోకానికి దగ్గర, పాపానికి చెప్పండి, సాతానుకు, రోగానికి, చావుకు, సమాధికి. అతగాడు మామూలుగా దొరికేవాడు కాదు. ప్రభువా త్వరగా రండి. ఇలాంటోడు ఒకడు ఏడిపించడానికి. ఇంటికొకడు చాలు కదా. మార్త మరియా బోరున ఏడుస్తుంది. రోగి ఆయన. తర్వాత చనిపోయాడు. ప్రభువా త్వరగా రండి అంటే ప్రభు ఏం చేశాడు? ఇంకా 2 రోజులు డిలే చేసి. అప్పుడు తెలిసి ఉంటుంది వాడికి ఎవరి విలువ, దేవుని విలువ. కాస్ట్లీ లెసన్ నేర్చుకున్నాడు. చాలా ఖరీదైన పాఠం. బాబు ఎప్పుడు దొరుకుతావు యేసయ్యకి? చెప్పాలి, తేల్చుకుందాం ఏదో ఒకటి. ఇంకా దొరకని వారు, బాబు బుజ్జి ఎప్పుడు దొరుకుతావు అంటే కాలు చేయో విరిగి తల పగిలి మిరియాల గూడకి ఎత్తితే ఇక్కడ లాభం లేదు, హైదరాబాద్ అపోలోకి ఎత్తండి, ఐసీలో ఉన్నప్పుడు దొరుకుతా. ఇంతవరకు తెచ్చుకోవాలా పాప చిట్టి? ఇది చాలా భయపడాలి కదమ్మా. ఇదే అనుకూల, ఇదే రక్షణ. సరెండర్ అయిపోవాలంతే, లాభం లేదు. లేకపోతే లాజరుకు పడినట్టు పడితే తట్టుకోలేదు. ప్రభువుకంతా తెలిసిపోతుంది, అయిపోయాడు వీడు, ఎత్తేసారు, ఇక సమాధికి తీసుకొని పోతున్నారు, పానివ్వండి, పెట్టేశారు రాయి దొర్లించి.
వచ్చాడు. అప్పటికి ఎన్ని రోజులైంది? 4 రోజులైంది. అప్పుడు దొరికాడు. మనం శవము కుళ్ళిపోతుంది. లాజరు కాబట్టి అవకాశం దేవుడిచ్చాడు. మనకందరికి అట్లా ఇస్తాడా? ఏమండి? జాగ్రత్త. ప్రేమతో చెప్తుంటాడు, పాప వినమ్మా, బాబు వినరా, లోపడరా. అప్పుడే మెడ వంచితే మంచి. రైట్. బేతనియా అనే అంశంలో రెండో పాఠం. బేతనియా ఆదరణ స్థలము. బేతనియా ఆదరణ స్థలము. చెప్పండి, రెండో పాఠం ఏంటి? బేతనియా ఆదరణ స్థలం. యోహాను సువార్త 11వ అధ్యాయం 39-40 వచనాలు చదవచ్చు. 39 మింగేశాం. రైట్. రాయి తీసివేయుడని ఆమె ప్రేమ చూడండి ఎట్లుందో. అంతవరకు ఏడుస్తుంది, తమ్ముడు పోయాడని. ఇప్పుడు ప్రభు ఏమన్నాడు? అరే బాబా రాయి తీయండిరా అని అంటే ఈమెమంటుంది? వద్దు ప్రభువా, వద్దు అంటుంది. ఏంటమ్మా అంటే వాసన కొడుతూ ఉంటాడు. అదనమాట ఆమె ప్రేమ. అంతే. కొన్ని శవాల దగ్గర కొంతమంది నిజంగా ఏడుస్తారు, కొంతమంది దొంగేడుపులు ఏడుస్తుంటారు. ఏడవకపోతే ఏమనుకుంటారని ఏడుస్తుంటారు. కాదమ్మా మార్త, వద్దు ప్రభు అంటారు. వద్దు రాయి తీసేయండి. ఎందుకు? వాసన కొడతాడు ప్రభు. అదనమాట ఆమె ప్రేమ పరిధి. అంతే. కానీ ప్రభు ఏమంటున్నాడు చూడండి తర్వాత, నీవు నమ్మిన ఎడల దేవుని మహిమను చూతువని అని ఆమెతో చెప్పాను. నేను చిన్న ప్రార్థన చేసుకున్నాను. పరిశుద్ధుడు అయిన తండ్రి, వందనాలు. బేతనీయ అంశంలో మొదటి పాఠం మాకు నేర్పించావు, వందనాలు. రెండో పాఠం ప్రభువా, పరిశుద్ధాత్మని సహాయం మాకు దయచేయమని, మంటి పురుగును మరుగు చేసి బలపరచమని, చక్కబెట్టమని, పరిశుద్ధాత్మని స్వరం వాక్యములో నుండి వినిపించు. యేసు పరిశుద్ధ నామమును బట్టి స్తుతించి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. ఈ ఇంటిలో ప్రధానంగా ముగ్గురు కనబడుతూ ఉన్నారు. ఇంటిలో తగ్గించబడి ప్రధానంగా ముగ్గురు కనబడుతున్నారు. ఒకరు మార్త, రెండో వ్యక్తి మరియా, మూడో వ్యక్తి లాజరు.
మూడో వ్యక్తి లాజరు అంటే అర్థము దేవుని వలన మేలు పొందినవాడు. చెప్పండి, దేవుని వలన మేలు పొందినవాడు. మార్త అంటే ఇంటి యజమానురాలు. చెప్పండి, ఇంటి యజమానురాలు. మరియా అంటే ప్రియమైనది అని కూడా చెప్పచ్చు. మంచి పేర్లు, మంచి అర్థాలు ఇక్కడ మనము చూస్తున్నాం. ఈ పూట లాజరు గురించి మనం కొన్ని విషయాలు, మార్త గురించి ఒక 3 విషయాలు నేర్చుకున్నాం. లాజరు గురించి కూడా ఒక 3 విషయాలు. మొదటిది లాజరు రోగము. చెప్పండి, లాజరు రోగం. రెండోది లాజరు మరణం. చెప్పండి. మూడోది లాజరు పునరుద్ధానము. చెప్పండి, లాజరు పునరుద్ధానం. సరే, మొత్తానికి ఇప్పుడు స్టోరీ లాజరు వైపు తిరుగుతుంది. ఆ విషయం అంతా యోహాను సువార్త 11వ అధ్యాయంలో మనం చూస్తాం. చదవండి, 1వ వచనం. మరియా ఆమె సహోదరి అయిన మార్త అనువారి గ్రామమైన బేతనియలో నున్న లాజరు అను ఒకడు రోగి ఎంత రోగము అంటే అందరూ భయపడిపోయినారు. సరే, 3వ వచనానికి వస్తే అక్క చెల్లెళ్ళు ఏం చేశారు? కబురు పంపారు. ఏమని? ప్రభువా, ఇదిగో నీవు ప్రేమించువాడు రోగి అయి ఉన్నాడని ఆయన యుద్ధకు వర్తమానము పంపి. ఇక్కడ మనము ఈ మాటలు జాగ్రత్తగా గమనిస్తే వారు అంటున్నారు, నీవు ప్రేమించువాడు. లాజర్ అంటే నీకు ప్రేమ. మరి అతనికి ఉందో లేదో మనకి ఇక్కడ వ్రాయబడదు. నీవు ప్రేమించువాడు అని ఉంది, కానీ నిన్ను ప్రేమించువాడు అని ఉందే? గట్టిగా ఏమ్మా? నీవు ప్రేమించువాడు, ఇది అందరికీ వర్తిస్తుంది. ఏమ్మా? అన్కండిషనల్ లవ్, బేషరతుగా మనందరినీ ప్రభువు ప్రేమిస్తున్నాడు. ఏం బాబు? ప్రేమ గురించి ఒక 3 విషయాలు. శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమిస్తున్నాను. పర్మనెంట్ లవ్ నాది. శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమించుచున్నా. ఆయనంతటా ఆయనే మనతో అంటున్నాడు, బాబు ఐ లవ్ యూ, పాపా ఐ లవ్ యూ. మొదట ఆయనే డిక్లేర్ చేస్తున్నాడు. బైబిల్ కూడా ఏం చెప్తుంది? ఫస్ట్ ఎవరు ప్రేమించారట మనల్ని? ఆయనే ప్రేమించారు. మనము ప్రేమించితిమని కాదు. పర్మనెంట్ లవ్. ఏమ్మా? రెండోది, దేవుడు లోకమును ఎంతో ప్రేమించి. లోకము అనే చోట నీ పేరు పెట్టి చదువు. దేవుడు ఏం పేరమ్మా నీ పేరు? ప్రజ్వలను. అది మర్చిపోదు. దేవుడు ప్రజ్వలను
ఎంతో ప్రేమించి. ప్రెషియస్ లవ్. మొదటిది పర్మనెంట్ లవ్, రెండోది ప్రెషియస్ లవ్. తర్వాత మూడోది రోమా 5:5లో ప్రేమను కుమ్మరించెను అన్నది. ప్రేమను కుమ్మరించెను. పర్ఫెక్ట్ లవ్. ఏమ్మా? పర్ఫెక్ట్ లవ్ అంటే ఇంకేం మిగిలించుకోలేదు. బాగా వినాలి, ముఖ్యంగా యవ్వన బిడ్డలు. ఇలా ప్రేమించేవారు ఎవరైనా ఉన్నారా? నిన్ను పర్మనెంట్ లవ్, ప్రెషియస్ లవ్, పర్ఫెక్ట్ లవ్. దేవుడు లోకమును ఎంతో ప్రేమించను. ఎక్కడుంది ఆ భాగము? యోహాను 3:16. చివరిది ఇంకా బాగుంది. ప్రేమను కుమ్మరించెను. ఏమ్మా? కుమ్మరించెను అంటే ఉదాహరణకు ఇట్లుంది బాటిల్, దీన్ని ఇట్లా నింపేస్తే ఇంకేమన్నా ఇట్లా పెడితే మిగులుతుందా? ఇందులో ఏమన్నా ఖాళీ. కాబట్టి మూత పెట్టాను కాబట్టి సరిపోయింది. లేదా వదిలేస్తే నిమిషము లోపలే ఇదంతా ఏమవుతుంది? అయిపోతుంది. అంటే ఇంకా ఇందులో ఏమీ మిగలదు. చూసారా? ప్రభు నిన్ను నన్ను ఎంత ప్రేమిస్తున్నాడు. పర్మనెంట్ లవ్, ప్రెషియస్ లవ్, పర్ఫెక్ట్ లవ్. కనుక ఇదొక సవాలు. నిన్ను ఇంతగా ప్రేమించేవారు ఎవరైనా ఉన్నారు. కొన్నిసార్లు మనము ఇట్లా ఫీల్ అవుతూ ఉంటాం, నన్ను ఫలానా వారు ప్రేమించట్లేదు, ఫలానా వారు ప్రేమించట్లేదు అని. ఎవరి ప్రేమ కోసమో కొంచెం చింతిస్తూ ఉండొచ్చు, ఆలోచిస్తూ ఉండొచ్చు, దిగులు పడుతూ ఉండొచ్చు. కానీ శుభవార్త ఏంటంటే నిన్ను ప్రేమించేవాడు ఉన్నాడు. నిన్ను ప్రేమించేవాడు. ఓ నేస్తమా, ఈ శుభవార్త తెలియనా? నిన్ను ప్రేమించేవాడొకడున్నాడన్న వాస్తవం తెలియనా? అమ్మా, కనుక నిన్ను ఆల్రెడీ ప్రేమిస్తున్న వాని వైపు తిరుగు. ఆల్రెడీ నిన్ను ప్రేమిస్తున్న వాని వైపు తిరగాలి. ఎవరైనా? యేసుక్రీస్తు ప్రభు. మార్తా మరియా కబురు పంపారు, నీవు ప్రేమించు లాజరు, కానీ నిన్ను ప్రేమించు లాజర్ అని ఉందా? ఇక్కడ లేదు. అది మన కొరత. కనుక హీ డిక్లేర్డ్ హిస్ లవ్. నీ మీద ఆయన ప్రేమను ప్రకటించాడు. స్పందన ఏంటి? నువ్వు కూడా ప్రభువా, నేను కూడా నిన్ను ప్రేమిస్తున్నా. ఐ టు లవ్ యు లార్డ్. నిన్ను కూడా నేను ప్రేమిస్తున్నాను. ఆ మాట నువ్వు అనాలని ఆయన ఎదురు చూస్తున్నాడు. ఈ మధ్యాహ్నం అనొచ్చు, ప్రభువా నేను నిన్ను. అందరూ చేయి ఒకసారి ఇట్లా పైకెత్తండి. ప్రభు వైపు చూస్తూ చెప్పండి, లార్డ్ ఐ లవ్ యూ. ప్రభువా నిన్ను ప్రేమిస్తున్నా. నిజంగా నన్ను ఎంతగా ప్రేమిస్తున్నావు ప్రభువా. ఎవరో వాళ్ళు వీళ్ళు ప్రేమించట్లేదని నేను మనస్తాపానికి గురైపోతున్నాను. కానీ ఇంతగా ప్రేమించేవారెవరు? నీవు తప్ప. అంటే నేను యవ్వనస్తుల భాషలో చెప్పాలంటే ఐ లవ్ యూ అని ప్రభు నీ వెంట పడుతున్నాడు. నీ వెంట పడుతున్నాడు. నువ్వేమో ఎవరి వెంటో పడుతున్నావు. ఐ లవ్ యూ అని. ఏమ్మా? ఎవరి వెంటో పడుతున్నావు. బాబు కొంచెం ఆగు, బ్రేక్.
తిరుగు. అసలు నా వెంబడి ఎవరో ఫాలో అవుతున్నారు నన్ను. ఎవరు ఫాలో అవుతున్నారు? యేసు ప్రభు. వెనక్కు తిరిగి చూడు, ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు. కనుక న్యాయం ఏంటంటే ఆయన వైపు తిరిగి, ప్రభువా నేను కూడా నిన్ను ప్రేమిస్తున్నా. పేతురుతో ప్రభు అడిగాడు, పేతురు నీవు నన్ను ప్రేమిస్తున్నావా అంటే, ప్రేమిస్తున్నాను ప్రభువా. నిజంగా ప్రేమిస్తాడు. పేతురు అంటే ప్రభు అంటే పేతురుకు చాలా ప్రేమ. 3 సార్లు అడిగాడు, ఒకసారి కాదు. ఎన్నిసార్లు? 3వసారి ఒక మంచి మాట అంటాడు, నేను నిన్ను ప్రేమిస్తున్నానని నీకే తెలుసు నీకు, దట్ ఐ లవ్ యూ. ప్రభువా నీకు తెలుసు నేను నిన్ను ప్రేమిస్తున్నా. ప్రభువుకు తెలుసా నువ్వు ప్రేమిస్తున్నావని? ఏమ్మా, కనుక ఈ వయసులో మీ ప్రేమను సరి అయిన దారిలో పెట్టండి. ముఖ్యంగా యవ్వన బిడ్డలు, పెళ్లి కాని పిల్లలు. రే నాన్న, బాబు, పాప, సెట్ యువర్ లవ్ ఇన్ ఎ రైట్ డైరెక్షన్. ఏమ్మా, ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు. కనుక ప్రభు ఏం కోరుతున్నాడు? నువ్వు కూడా చెప్పాలి ఆయనతో. ఏమని? పాప చెప్పాలి, లార్డ్ ఐ లవ్ యూ, నేను నిన్ను ప్రేమిస్తున్నా. నేను ఇంకా కొంచెం ఉన్నట్టుగా చెప్పేది ఏంటంటే, మామూలుగా ఇలాంటి వయసు ప్రేమించే వయసు, అవునా కాదు? పర్లేదు చెప్పండి రా. ప్రేమించే వయసు ఇది. నేను కూడా మీ వయసు దాటి వచ్చాను లేండి. ఆ తిక్క చేష్టలేంటో నాకు తెలుసు. ప్రేమించే వయసు ఇది మామూలుగా అలాంటి వయసు. సో నేనేమంటానంటే, ప్రేమించండి. ప్రేమించే వయసులో ప్రేమించకపోతే ఇంకే వయసులో ప్రేమిస్తాము? అయితే చిన్న హెచ్చరిక ఏంటంటే, సరైన వ్యక్తిని fall in love with a right person. సరైనోని ప్రేమించాలి, అంతే కదండి. మరి ఎవరు ఆ సరైనోడు? చెప్పాలి, గట్టిగా చెప్పండి. అంతకంటే సరైనోడు ఎవరైనా దొరుకుతాడా? ఏమ్మా, 23 ఏళ్ళ వయసులో నాకు దొరికాడు. ప్రభువు నాతో సెలవిచ్చాడు, మై సన్ ఐ లవ్ యూ. నేను కూడా రెస్పాండ్ అయినాను, ప్రభువా ఐ టు లవ్ యూ, నేను కూడా నిన్ను ప్రేమిస్తున్నా. బైబిల్లో ఒక మంచి మాట చూపిస్తాను. యవ్వన బిడ్డలు ఎక్కువ ఉన్నారు కాబట్టి 91వ కీర్తన 91 14 చదవండి. అతడు నన్ను ప్రేమించుచున్నాడు. ఆగండి. ఆహా, ప్రభు ఇస్తున్న సాక్ష్యం చూడండి. కనుక నీ గురించి చెప్పగలరా? ఏమ్మా, అమ్మాయి నన్ను ప్రేమిస్తుంది, అబ్బాయి నన్ను ప్రేమిస్తున్నాడు. ఇంగ్లీష్లో బాగుంది, హీ హ్యాస్ సెట్ హిస్ లవ్ అపాన్ మీ. నా మీద తన ప్రేమను వాడు సెట్ చేసుకున్నాడు. సెట్టింగ్స్లోకి వెళ్ళాడు వాడు. ఏం బాబు, సెల్ ఫోన్ సెట్టింగ్స్లోకి వెళ్ళి సెట్ చేశాడు. ఏం సెట్ చేశాడు? ప్రేమను సెట్ చేశాడు. ఎవరి మీదకి సెట్ చేశాడు? గట్టిగా ఏం బాబు, సెట్టింగ్స్ మార్చండ్రా.
ఎవరి మీద సెట్ చేశావు ప్రేమ? ఏమ్మా పాప, సెట్టింగులు మార్చు. ఈరోజు మార్చేయాలి, సెట్టింగ్ మార్చాలి, లేదంటే ఏం జరుగుతుందో తెలియదు. మంచి మాట. హీ హ్యాస్ సెట్ హిస్ లవ్ అపాన్ మీ. అదేనమాట రైట్ డైరెక్షన్. కనుక నేనేమంటానంటే మీతో, ఫాల్ ఇన్ లవ్ విత్ ద రైట్ పర్సన్. ఎవరైనా యేసు క్రీస్తు. కనుక మీరు ఇంటికి వెళ్ళి ఒకవేళ మీ మమ్మీతో డాడీతో, మమ్మీ అంకుల్ చెప్పాడు నేను యేసును ప్రేమిస్తున్నాను అంటే, మీ మమ్మీ ఏమంటది? ఏమ్మా నా తల్లి, ఎంత మంచి మాట చెప్పావమ్మా, కడుపులో పాలు పోసినట్టుంది నాన్న, ఎంత మంచి మాట చెప్పావురా అని నీ తల్లిదండ్రి గుండెల మీద చేసుకుని నిద్రపో. అవునా కదా అమ్మాయి? నీ ప్రేమను డైవర్ట్ చేయదు, నీ ప్రేమను డైవర్ట్ చేయదు బాబు. నీ ప్రేమను డైవర్ట్ చేయొద్దు. పర్మనెంట్ లవ్తో, ప్రెషియస్ లవ్తో, పర్ఫెక్ట్ లవ్తో నిన్ను ప్రేమిస్తున్న వాని వైపు సెట్టింగ్ మార్చు. చెప్పు, నీ గురించి నా గురించి ప్రభు చెప్పాలి, అతడు నన్ను ప్రేమించుచున్నాడు. హీ హ్యాస్ సెట్ హిస్ లవ్ అపాన్ మీ. నేనంటే వాడికి చాలా ప్రేమ, నేనంటే ఆమెకు చాలా ప్రేమ. అది సరైన ప్రేమ. ప్రియులారా, ఈ తరములో అసలు ఎంత అయిపోతుందంటే, మా బంధువుల్లో ఒక పాప ఎల్కేజీ అంటే ఎంతండి? ఎల్కేజో యూకేజో అంత చిన్న వయసులో బడికి పోయి వస్తుంది. ఒకసారి ఆ పాప వాళ్ళ అమ్మ నాతో అంటుంది, బాబు ఎల్కేజీలోనే మా పాప ఏం నేర్చుకుంటుందో ఏమో. ఏంటమ్మా అని అంటే అప్పుడు చెప్తుంది, ఏదో మాటల్లో వచ్చి, మమ్మీ మా బాయ్ ఫ్రెండ్ జాషువా అని అంటుందంట. ఎంత వయసు? ఎల్కేజీ. మా బాయ్ ఫ్రెండ్ మమ్మీ జాషువా అంటే ఆమె దబదబ కొట్టుకొని, బాయ్ ఫ్రెండ్ కాదమ్మా అన్నయ్య, జాషువా అన్నయ్య కాదు మమ్మీ, బాయ్ ఫ్రెండ్. ఇంత వయసులో ఏం మాటలు వస్తున్నాయి చూడండి. మా బాయ్ ఫ్రెండ్, మా గర్ల్ ఫ్రెండ్. ఎంత ఫాస్ట్ అయిపోయిందో జనరేషన్ చూడండి. కానీ ఇవి చాలా ప్రమాదానికి. సేఫెస్ట్ పర్సన్ టు సెట్ హిస్ లవ్ అపాన్ ఈజ్ నన్ అదర్ దాన్ జీసస్ క్రైస్ట్. యేసు క్రీస్తు తప్ప సురక్షితమైన ప్రేమికుడు మరొకరు దొరకరు. ఏమండి, మా వైపు ఒకడు 9వ తరగతి చదువుతున్న పిల్లగాడు ఉత్తరం రాశాడంట పాపకి. ఏంటంటే, అది జరిగింది చెప్తున్నాను, అపార్థం చేసుకోకండి. వాడు 9వ తరగతి అంతే. వాడు రాశాడు, నువ్వు అంటే ఊటీకి, కాదంటే కాటికి. నువ్వు అంటే ఊటీకి అంట, కాదంటే కాటి. పాప వణికిపోయింది. సరే ఏం చేయాలో తెలియక వాళ్ళ అన్నకి ఇచ్చింది. అన్నయ్య మా క్లాస్లో ఒకటి రాశాడంటే, సర్లేమ్మా నేను ఒకటి రాస్తాను, నీ పేరు మీద వానికి ఇవ్వు. వాడు ఒకటి రాశాడు. సరే మరుసటి రోజు క్లాస్ అయ్యేసరికి ఈమె కూడా చీటీ ఇచ్చిందంట. ఇంక వాని ఆనందానికి
అవధులు లేకుండా పోయినా ఇక సరే దూరంగా వెళ్ళి చదువుకుంది. అందులో ఏముంది, నువ్వు అంటే ఉతకడమే, కాదంటే కాలుతనులే, కాదంటే కాలుతనులే, అంటే చాయిస్ ఈజ్ యువర్స్ అంతే, ఏదో ఒకటి ఇందులో. ఎంత విపరీతమైన ధోరణులకు పిల్లలు చిన్న వయసులో, చాలా డేంజర్, చాలా డేంజర్. కనుక సురక్షితమైనది ఏంటంటే నీవు ప్రేమించు లాజరు. అది అందరినీ ప్రభు ప్రేమిస్తున్నాడు. ఇక్కడ ఉన్న అందరినీ ప్రభు ప్రేమిస్తున్నాడు, కుమ్మరిస్తున్నాడు, శాశ్వతమైన ప్రేమ. కానీ ప్రాబ్లం ఏంటంటే తిరిగి మనలో ఎంతమంది ప్రభువును ప్రేమిస్తారు. కనుక మనందరం చెప్పాలి, ప్రభువా నేను నిన్ను ప్రేమిస్తాను. అతడు లేదా ఆమె నన్ను ప్రేమిస్తున్నారు గనుక. అంటే ప్రభువుకు తెలియాలి నువ్వు ప్రేమిస్తున్నావని. ఎవరికి తెలియాలి? He has set his love upon me. She has set her love upon me. కానీ విచిత్రం ఏంటంటే ఇక్కడ నీవు ప్రేమించు లాజరు అని చెప్పగలిగారా అక్క చెల్లెండ్లు? చెప్పండి. నీవు ప్రేమించు లాజరు, నిన్ను ప్రేమించు లాజరు అని చెప్పగలిగారా? సరే, రోగి అయ్యో కనుక వాడు రోగంతో ఉన్నాడు, మంచం పట్టాడు, ప్రభు సమయానికి రాలి. ఇది మొదటి పాయింట్. తర్వాత రెండో పాయింట్ ఏంటి చెప్పండి? లాజరు మరణం. మొత్తానికి చనిపోయాడు. ప్రభు ఆలస్యం చేశాడు. సరే, తీరగ్గా ఆ ఊరికి వచ్చాడు. ఇప్పుడు చూడండి, ఆ ఇంట్లో మార్తా మరియల డిస్కషన్ ఏ విధంగా ఉంటుంది. మనం ఇంత అర్జెంటు వర్తమానం పంపితే ఆయన రాలేదు, పైగా ఆలస్యం చేశాడు. అసలు ఆయనకు తెలుసు కదా, ఆయన వచ్చినప్పుడల్లా మనము ఎంత ప్రేమతో ఆతిథ్యము ఇచ్చాం. ఆ మాటకు వస్తే మధ్యాహ్నమే మటన్ కూర పెట్టాం కదా, బాగా తిన్నాడు. వచ్చినప్పుడల్లా శ్రేష్టమైనవి తిని వెళ్ళాడు. తీరా మన అవసరం వచ్చినప్పుడు అక్కరకు రాకుండా పోయినాడు. సో వాళ్ళ కన్క్లూజన్ ఏంటంటే యేసు అక్కరకు రాని చుట్టము. యేసు అక్కరకు రాని చుట్టం. అవసరానికి పనికి రాకపోతే ఏం ప్రయోజనము? కనుక ప్రభు వచ్చినాడు, ఒక చోట ఉన్నాడు. పిలవండి బాబు వాళ్ళను అని అంటే మార్త పరిగెత్తుకుంటా వెళ్ళింది. ఇప్పుడు రండి 21వ వచనం. మార్త యేసుతో, ప్రభువా నీవిక్కడ ఉండిన ఎడల నా సహోదరుడు చావకుండును. ప్రభువా నువ్వు ఇక్కడ ఉండింటే, సమయానికి వచ్చి ఉంటే మా వాడు బ్రతికేవాడు. నువ్వు ఇక్కడ లేవు, సమయానికి రాలేదు కనుక వాడు చనిపోయినాడు. ఇక్కడ వాళ్ళ కంప్లైంట్ ఏంటంటే ఇట్ ఈజ్ టూ లేట్. అయిపోయింది, అంతా అయిపోయింది, ఆలస్యం అయిపోయింది. 4 రోజులు సమాధిలో ఉన్నాడు, శవం కూడా కుళ్ళిపోతుంది. ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే ఆలస్యాలు అద్భుతాల కొరకే. ఏం నేర్చుకోవాలి ఏమ్మా? ఆలస్యాలు
అద్భుతాల కొరకే. గాడ్స్ డిలేస్ ఆర్ నాట్ డినయల్స్. ఆయన ఆలస్యం చేస్తూ ఉన్నాడంటే ఏదో అద్భుతము కొరకే కావచ్చు. పెళ్ళి ఆలస్యం అవుతుందా? అద్భుతం కొరకే. ఉద్యోగం లేట్ అవుతుందా? అద్భుతం కొరకే. సంతానం ఆలస్యం అవుతుందా? అద్భుతం కొరకే. స్వస్థత ఆలస్యం అవుతుందా? ఏదో అద్భుతము కొరకే. ట్రాన్స్ఫర్ ఆలస్యం అవుతుందా? ఏదో అద్భుతము కొరకే. మన బాధ్యత ఏంటంటే ఓపికతో కనిపెట్టండి. సీట్ ఆలస్యం అవుతుందా? చెప్పాలి, అద్భుతము కొరకే. బైబిల్లో దేవుడు చేసిన ఆలస్యాలన్నీ అద్భుతాలుగా మారాయి. అన్నాకు సంతానము లేట్ అయిపోయింది. అద్భుతమైన కొడుకొకడు పుట్టాడు. అతని పేరు సమూయేలు. దేశానికే ప్రవక్తగా దేవుని చేత తీర్చిదిద్దబడు. కనుక ప్రియులారా, కొన్నిసార్లు మనం అనుకుంటూ ఉంటాం, ప్రభువా లేటు లేటు లేటు, ఇంకా వెయిట్ చేయలేను, ఇంకెంతకాలం వెయిట్ చేయాలి, నేను నా చేత కాదు. కనుక మనము ఆ తొందరలో తప్పుడు నిర్ణయాలు తీసుకునే ప్రమాదము ఉంది. జాగ్రత్త. మరలా ఈ మాట నాటబడనివ్వండి. దేవుని ఆలస్యాలు అద్భుతాల కొరకే. అద్భుతాల కొరకే. అద్భుతాల కొరకే. ఇక్కడ మార్త వారి విశ్వాసము ఎంతవరకు ఉందంటే, కొన ఊపిరితో ఉన్నా నువ్వు వచ్చుంటే వాడు బాగుపడాడు. ఇప్పుడు ఏమైంది? వాడు చచ్చిపోయాడు. అంతేకాదు సమాధి కూడా చేయబడినాడు. అంతేకాదు 4 రోజులు అయిపోయింది. ఇప్పుడు నువ్వు వచ్చి చేసేదేముంది? వచ్చారు, ఏం చేస్తారు ఇప్పుడు? ఇక్కడ మనం గమనించాలి, మార్త 3 విషయాల్లో పొరపాటు చేసింది. ఏంటంటే, యేసయ్యను సమయానికి పరిమితి చేసింది. సమయానికి లిమిట్ చేసింది. రెండోది, యేసయ్యను పరిస్థితికి లిమిట్ చేసింది. మూడవదిగా యేసయ్యను సమయము, పరిస్థితి, కాలము వీటన్నిటికీ పరిమితి చేస్తుంది. ప్రభు ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, అమ్మాయి, నేను సమయానికి లోబడేవాన్ని, సమయం నాకు లోబడ. ఇంకోటి, స్థలానికి పరిమితం. సమయానికి పరిమితం. రెండోది స్థలానికి పరిమితం. మూడోది పరిస్థితికి పరిమితం చేస్తుంది. ఎవరిని? యేసు ప్రభు. బాగా వినాలి. ప్రభు వారికి నేర్పుతున్నటువంటి పాఠం ఏంటంటే, సమయానికి నేను కట్టుబడి లేను, స్థలానికి నేను కట్టుబడి లేను, పరిస్థితికి నేను కట్టుబడి లేను. మార్త, నువ్వు అది తెలుసుకో. నీవిక్కడ ఉండిన ఎడల నా సహోదరుడు బాగుపడి ఉండేవాడు. నీవిక్కడ ఉండింటే వాడు బాగుపడేవాడు. కనుక ప్రియులారా, వినండి, మన విశ్వాసము ఎంత బలంగా ఉండాలంటే, సమయం కాదు, స్థలం కాదు, పరిస్థితులు కాదు, వీటన్నిటికీ అతీతుడు నా ప్రభు. వీటన్నిటికీ అతీతుడు, బియాండ్ అవర్ లిమిటేషన్స్. వీటన్నిటికీ అతీతుడు నా ప్రభు. నీవిక్కడ ఉండిన ఎడల బ్రతికి. ప్రభు అన్నాడు, ఏమన్నాడు? అమ్మాయి, పునరుద్ధానము
అంత్య దినమున వాడు లేస్తాడని మాకు తెలుసు. అంటే ప్రభు ఏమన్నాడు? పునరుద్ధానమును జీవమును నేనే ఎదురుగున్నానమ్మా, చనిపోయినా కానీ వాడు తిరిగి బ్రతుకుతాడు. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే నమ్ముతున్నావా? అది ఈ మాట అండర్లైన్ చేయండి. 26వ వచనం ఆ చివరి మాట. ఈ మాట నమ్ముచున్నావు. ఇక్కడ మంచి తలంపు నేను చెప్తాను, మామూలుగా అర్థం చేసుకోండి. నీ విశ్వాసం ఎంతో నీ దేవుడు అంత, అంతే. నీ విశ్వాసం ఎంతో నీ దేవుడు అంత. ఉదాహరణకు నీ విశ్వాసం ఇంతుంది బాబు, వినాలి, నీ దేవుడు కూడా ఇంతే. ఏమ్మా వింటున్నారా? నీ విశ్వాసం ఇంతుంది, నీ దేవుడు కూడా ఇంతే. నీ విశ్వాసం ఇంతుంది, నీ దేవుడు కూడా ఇంత. ద మోర్ ద ఫెయిత్, ద బిగ్గర్ ద గాడ్, ద బిగ్గర్ యువర్ గాడ్. సొలొమోను మహారాజు విశ్వాసం ఎంత పెద్దదంటే ఆకాశ మహాకాశములు నిన్ను పట్టజాలవే అని అన్నాడు. అంటే ఆ దేవుని పట్ల సొలొమోనుకున్న విశ్వాసము అంత గొప్ప. ఈ ఆకాశం మహాకాశాలు ఈ విశ్వం నిన్ను పట్టజాలు. అంటే ప్రభువా నువ్వెంత పెద్ద దేవునివి. నీ విశ్వాసాన్ని బట్టి నీ దేవుడు ఉంటాడు, అంతే బాబు. మార్తమ్మ విశ్వాసం ఏంటి? ఆ సమయానికి వచ్చి ఉంటే, ఈ స్థలానికి వచ్చింటే, ఈ పరిస్థితి చేయి దాటక ముందే వచ్చింటే తమ్ముడు బ్రతికేవాడు. మార్త, నీవు నన్ను చాలా చిన్నగా అంచనా వేస్తున్నా. సరే, ఇక్కడ మరియా రాల, ఇంట్లోనే ఉంది. ప్రభు అంటాడు అమ్మాయిని కూడా పిలవండి అని అంటే అప్పుడు లేచి వచ్చింది. పరిగెత్తుకుంటూ వచ్చి ఆయన పాదాల మీద పరిగెత్తుకుంటూ వచ్చి ఆయన పాదం. ఆ అమ్మాయి కూడా ఏమంటుందో చూడండి, 34వ వచనం, 30. అమ్మాయి కూడా ఏమంటుంది? ప్రభువా నీవిక్కడ ఉండిన ఎడల సహోదరుడు చావకుండా. మరియమ్మ మార్తమ్మ ఇద్దరు ఒకటే పాట పాడారు. నువ్వు ఇక్కడ ఉండింటే బ్రతికేవాడు, నువ్వు ఇక్కడ ఉండింటే బ్రతికేవాడు, నువ్వు ఇక్కడ లేవు. అప్పుడు ప్రభు మంచి మాట మార్తమ్మతో అంటాడు. ఏంటి? నీవు నమ్మిన ఎడల దేవుని మహిమను చూస్తావు. 40వ వచనం. నీవు నమ్మిన ఎడల. బాగా వినాలి. లోకం ఏం చెప్తుందంటే చూడాలి, నమ్మాలి, అంతే. అమ్మా ఏదైనా కానింటి చూడాలి, నమ్మాలి. కానీ దేవుడు ఏం చెప్తున్నాడంటే నమ్మాలి, లోకం సిద్ధాంతం ఏంటి చెప్పండి? చూడాలి, నమ్మాలి, చూడాలి, నమ్మాలి. దేవుని సిద్ధాంతం ఏంటి? నమ్మాలి, చూడాలి. చూస్తే నమ్ముతాం మేము, కానీ దేవుడు ఏమంటున్నాడు? నమ్మితే చూస్తావు. లోకం అంటుంది సీ అండ్ బిలీవ్, కానీ దేవుడు అంటున్నాడు బిలీవ్ అండ్ సీ. అదనమాట. ఇది చాలా గొప్ప మాట. నీవు నమ్మిన ఎడల ఏం చూస్తావు? దేవుని మహిమను చూస్తావు. నమ్మకపోతే మహిమను చూడు. సరే, ఇక్కడ వీళ్ళు చేసిన ఒక పొరపాటు ఏంటంటే ఆయన దగ్గరికి కబురు పంపించారు ప్రభువును త్వరగా రమ్మను అని. కానీ
వాళ్ళు ఒక పని చేసి ఉంటే బాగుండు. సరే, ప్రభు ఎక్కడున్నాడో ఏమో, అక్కడి నుండే ఒక మాట సెలవిమ్మని చెప్పండి, మా తమ్ముడు బ్రతికిపోతాడు. అక్కడి నుండే అది విశ్వాసం. కానీ వాళ్ళు ఏమంటున్నారు? త్వరగా రమ్మని చెప్పు ప్రభువుని. కానీ వారు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ప్రభు ఎక్కడున్నా, ఎక్కడికి మాట ఇచ్చినా ఆ మాట వెళ్ళి వారిని ఏం చేస్తుంది? బాగు చేస్తుంది. ఒక మంచి ఉదాహరణ మీకు చూపిస్తాను రండి. మత్తయి సువార్త 8వ అధ్యాయం. ఒక శతాధిపతి, అతని దాసుడు మిగుల బాధపడుతున్నాడు పక్షవాతంతో. ప్రభు ఏమన్నాడంటే 8:7, యేసు నేను వచ్చి వాని అతడు ఏం అడగలే. ఈ విచిత్రం ఏంటంటే, మార్తా మరియా రమ్మన్న రాలే. అది ప్రభు నేర్పే పాఠాలు అద్భుతంగా ఉంటాయి. ఏమ్మా, రమ్మన్న కానీ రాలే. ఇతడు అడగకపోయినా కానీ ఏమంటున్నాడు? ప్రభు నేను వస్తాను, వాడిని స్వస్థపరుస్తానంటే, ఈ శతాధిపతి అంటున్నాడు, ప్రభువా నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడను కాను. ఈ మాట చదవండి, అతని విశ్వాసం చూడండి. నీవు మాట మాత్రము బాగుపడతాడు, నా దాసుడు స్వస్థపరచబడతాడు. అంత శ్రమొద్దు ప్రభువా, నా ఇంటికి రావాల్సిన అవసరం లేదు, నువ్వు ఇక్కడే ఉండి ఒక మాట చెప్పువాడు అక్కడ బాగుపడతాడు. అదండి విశ్వాసం. అది విశ్వాసం. ఇప్పుడు చెప్పండి, ఎవరి విశ్వాసం గొప్పది? ఇక్కడ మార్తా మరియదా లేకపోతే శతాధిపతిదా? గట్టిగా ఏమ్మా, ఎవరిది? వీళ్ళేంటి? యేసయ్యను ఒక సమయానికి కట్టేస్తున్నారు, ఒక స్థలానికి కట్టేస్తున్నారు, ఒక పరిస్థితికి కట్టేస్తున్నారు, లిమిట్ చేస్తున్నారు. నిజంగా ఎన్నిసార్లు మనం మన అల్ప విశ్వాసంతో ప్రభువును లిమిట్ చేస్తున్నాం. ఇందాక ఉదయం మనం విన్నాం, ఇర్మియా అంటున్నాడు, నీవేళ పరదేశిలాగా ఉన్నావు. ఏంటి ప్రయాణస్తులాగా ఉన్నావు? ఏంటి భ్రమసి ఉన్నావు? ఏంటి చేతగాని వాని వలె ఉన్నావు అంటే, ఆయన అలా చేశారు. ఎవరు? ఆ ప్రజలు. ఏమా, ప్రభువుని అలా చేసి పెట్టామ్మా. కానీ శతాధిపతి అంటున్నాడు, అయ్యా నా ఇంటికి రావడానికి, నీ పాదాలు నా ఇంట్లో మోపడానికి నేనంత అర్హుని కాదు. ఆయన విలువేంటో ఇతనికి బాగా తెలిసింది. మాట మాత్రం సెలవి వాడు బాగుపడతాడు. అదండి విశ్వాసం. ప్రభు ఒక్క మాట రిలీజ్ చేస్తే చాలు, అయిపోతుంది అంటూ అతను ఏమంటాడంటే, నేను కూడా అధికారమునకు లోబడినవాడు. నా చేతి క్రింద సైనికులు ఉన్నారు. ఒకని పొమ్మంటే పోతాడు, రమ్మంటే వస్తాడు. అది నా పవర్, నాకున్న ఉద్యోగానికి ఉన్న పవర్ అది. రే వెళ్ళు అంటే వెళ్తాడు, ఎందుకని అడగడు, రారా అంటే వస్తాడు అంటూ దాన్ని ప్రభువుకు చెప్తూ, అయ్యా నాకు అర్థమైంది ఈ భూమి మీద నీ మాటకి ఎంత పవర్ ఉందో నాకు అర్థమైంది. నీవెంత పవర్ఫుల్ వ్యక్తివో నాకు అర్థమైంది. కనుక నువ్వు ఒక్క మాట చెప్తే చాలు, పక్షవాతం బాగవుతుంది, వాడు లేచి కూర్చుంటాడు. నీకు లొంగని రోగం ఏది? నీకు లొంగని రోగం ఏది లేదు. కనుక ప్రియులారా, నిజమే, కొన్ని మన జీవితంలో కొన్ని పరిస్థితులు
ఇక అసాధ్యం 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 అనిపిస్తుంది. అయితే జాగ్రత్త, మన విశ్వాసం పెరగాలి, మన విశ్వాసం పెరగాలి. పెద్ద పెద్ద భక్తులు కూడా ఇలాంటి పొరపాట్లు చేశారు. మహాభక్తుడైన మోషే ఒకసారి పొరపాటు చేశారు. యాత్రలో అట్లా సాగొచ్చారు. ఒకరోజు అందరూ గుడారాల దగ్గర నిలబడి ఏడుస్తున్నారు. ఎందుకురా ఏడుస్తున్నారంతా? ఎవరైనా చచ్చిపోయారా అంటే లేదండి. ఎందుకు ఏడుస్తున్నారంటే మాకు ముక్క లేదు అని ఏడుస్తున్నారు. ఏం లేదు? ముక్క లేదు. ముక్క లేనిదే ముద్ద దిగటం లేదు. ఐగుప్తులోనే బాగుండింది, మాకు కోరినవి తింటుంటే ఇక్కడేంటి పత్యం తిండిలాగా ఆ మన్నాని ఏదో కురిపిస్తారు, అది తింటున్నాం. నోరంతా చెట్లు అయిపోయింది, ఏం లేదు, ముక్క లేదు. ఇప్పుడు మోషేకు భయం పట్టుకుంది. ఇంతమందికి ముక్కలు ఎక్కడి నుంచి తేవాలి? ఇన్ని లక్షల మందికి ఎక్కడి నుంచి తేవాలి? ఇది నాకు సాధ్యంగా. అంతేకాదు దేవునికి కూడా సాధ్యం అని దేవుని దగ్గరికి పోయి అంటాడు, ప్రభువా ఏం మోషే వాళ్ళు ఏడుస్తున్నారు, దేనికిరా? ముక్క లేదంట ప్రభువా, ఇంతమందికి ఎక్కడి నుంచి తేవాలి, కనుక ఇది నాకు సాధ్యం కాదు అంటూ ఎక్స్ప్రెషన్ ఎలా ఉందంటే నీకు కూడా సాధ్యం కాదు. మళ్ళా మరి వీళ్ళ ఏడుపును ఎట్లా మళ్ళించాలి అని నేను ఆలోచించాను. చెప్పు నాయనా, నువ్వే పరిష్కారం చెప్పు అన్నాడు దేవుడు. ఏం లేదు ప్రభువా, నన్ను చంపేసి అప్పుడు వాళ్ళ ఏడుపు ఎవరి మీదకి వస్తుంది? నా శవాన్ని చూసి ఏడుస్తారు, ముక్కను మర్చిపోతారు. అది ఒక్కటే పరిష్కారం, నన్ను చంపే అంటే. అప్పుడు దేవుడు అంటాడు, మోషే యెహోవా బాహుబలం తగ్గిపోయింది. రే నీకు అసాధ్యం, నాకు కాదురా. ఏంటి నీతో కలిపేస్తావేంటి నన్ను? మన ఇద్దరం ఈక్వలా? ఈక్వలా? 50వ కీర్తనలో ఒక మాట ఉంది, నేను నీ వంటి వాడనని నువ్వు అనుకుంటేవి. చూసారా మన బుద్ధి ఎంత భయంకరం అంటే ఆ చివరిలో ఉంటుంది. నేను ఎన్నో వచనం చెప్పమ్మా, నేను నీ వంటి వాడనని 21. అది అండర్లైన్ చేయండి. మన మట్టి బుర్రకు అది ఒక మాత్రగా పనిచేయాలి. నేను నీ వంటి వాడనని అనుకోండి. ఇదేంట్రా, నీవు నేను ఒకటేనా? ఒకటేనా? చూసారా? కానీ మహాభక్తుడైన అన్ని అద్భుతాలు చేసిన మోషేనే బలహీనపడిన సందర్భం. ప్రభువా నన్ను చంపి, అది ఒకటే పరిష్కారం. వారు ఆ ఏడుపు నా శవం మీదికి తిప్పుతారు, మటను మర్చిపోతారు, సమస్య పరిష్కారం అయిపోతుంది. అప్పుడు దేవుడు అంటున్నాడు, మోషే నీవు నన్ను తక్కువగా అంచనా. కనుక నేను చెప్పాను, నీ విశ్వాసం ఎంతో నీ దేవుడు అంతే. రూల్ అది. ఏం బాబు, ఎంత నీ విశ్వాసం చెప్పండి? ఇంత. నీ దేవుడు కూడా ఇంతే. ఇంత నీ దేవుడు కూడా అంతే. ఇప్పుడు చెప్పండి, ఈ శతాధిపతి విశ్వాసం ఎంతో? అసలు యేసు ప్రభువే ఆశ్చర్యపోయినాడు. ఆశ్చర్యపోయేమన్నాడు, ఒరే పాపం, ఇశ్రాయేలీయులలో ఇంత విశ్వాసం ఎవరికైనా ఉందేమో నేను చూడలేదు.
అంటే ఈ మాట అంటుంటే పక్కనే ఎవరున్నారు? శిష్యులు ఉన్నారు. ఎవరున్నారు? పేతురన్న, తమ్ముడా, ఇదేంటి వానికి ఇంత కాంప్లిమెంట్ ఇస్తాడేనా? అసలు ఎద్దుల్లాగా ఉన్నాం 12 మంది, ఆయన పట్టుకొని తిరుగుతున్నా. ఎప్పుడన్నా మన గురించి ఒక మాట అన్నారా? ఉంటే కదా అనేది, ఉంటే కదమ్మా అనేది. అదేంటా వాడిని అంటాడేంటి? ఇంత విశ్వాసం అంటే వాని వైపు చూస్తుంది. మనం ఇంత రాసుకొని పూసుకొని తిరుగుతున్నా, మీటింగుల్లో మునిగి తేలుతున్నా, ఈత కొడుతున్నా, ఏది మన విశ్వాసం? ఆ కాస్త మీటింగ్ అయిపోతుంది, నా బతుకు ఏం చేస్తాం? అంతే. మార్త, నీవు నమ్మిన ఎడల, వేర్ ఈజ్ యువర్ ఫెయిత్? అమ్మాయి, మీ విశ్వాసం పెరగాలి. ఈరోజు ఒక విధంగా చెప్పాలంటే మరియలో మార్తలో విశ్వాసాన్ని పెంచడానికి ప్రభు అంత ఆలస్యం. ప్రభువా, నువ్వు ఇక్కడుండి ఒక మాట చెప్పు, వాడు అక్కడ బాగుపడతాడు. ఇప్పుడు రండి, మత్తయి 8:13 చదువుతారా? అంతటా యేసు, ఇక వెళ్ళుము బాబు, నమ్మురా, అంతే, పో, నీవు ఆ గడియలోనే అతని దాసుడు, అంతే, ఎప్పుడైతే ఇక్కడ మాట చెప్పాడో అదే టైంలో వాడు అక్కడ బాగుపడినాడు. అది విశ్వాసం అంటే. నన్ను ఒక స్థలానికి పరిమితం చేయొద్దు, సమయానికి పరిమితం చేయొద్దు. సమయం కాదు, స్థలం కాదు, పరిస్థితి కాదు. నేను అన్నింటికీ అతీతుడను. అది నమ్ముతున్నావా నువ్వు? నమ్మిన ఎడల దేవుని మహిమను చూస్తావు. సరే ప్రభువా, నమ్ముతున్నాను, నమ్ముతున్నాను. ఏంటి ఇప్పుడు అంటే, ప్రభు అన్నాడు, అది తీయండ్రా, తీసేశారు. ఇప్పుడు రండి, యోహాను సువార్త 11. అంతటా వారు 41, ఆ రాయి చదవండి, 41. నీవెల్లప్పుడూ నా మనవి వినుచున్నావని నేను ఎరుగుదును, కానీ నీవు నన్ను పంపితివని చుట్టూ నిలిచి ఉన్న ఈ జన సమూహము నమ్మునట్లు తండ్రి వీరికి నమ్మకం కలగాలి. వీరికి ఏం కలగాలి? నమ్మకం, ఫెయిత్. ఈ కూడికల్లో మన విశ్వాసం బాగుపడాలి, వృద్ధి చెందాలి, విశ్వాసంతో నింపబడి మనము వెళ్ళాలి. వినుట వలన ఎంత వింటే అంత విశ్వాసం పెరుగుతుంది. వింటున్నారా లేదా? పెరుగుతుందా లేదా? మార్తమ్మలాగా నీవు ఇక్కడ ఉండింటే, అదే పాట. మరియమ్మ కూడా, నువ్వు ఇక్కడ ఉండింటే, నువ్వు లేవు, టయానికి అక్కరకు రాలేదు, నువ్వు ఏం ప్రయోజనం అంటూ. అప్పుడు ప్రభు ఇలాగు చెప్పి ఏమన్నాడు? లాజరు, ఆగండి. ఎవరితో మాట్లాడుతున్నాడు? లాజరు ఏ స్థితిలో ఉన్నాడు? ఏమ్మా, సమాధిలో ఉన్నాడు. ఇంకా 4 రోజులైంది. శవం ఏంటి? కుళ్ళిపోతుంది. కుళ్ళుతున్న శవంతో మాట్లాడుతున్నాడు. లాజరు అంటే అలా లేస్తూ హాజరు.
లాజరు అంటే హాజరు. ప్రభు సమాధుల్లో అటెండెన్స్ రిజిస్టర్ పెట్టాడు. బళ్ళో కాదు నానా, ఎక్కడ్రా, సమాధుల్లో లిస్టు పెట్టాడు. ఒకవేళ ప్రభు లాజరు అనకుండా ఏమ్మా సమాధుల్లో నిలబడి రా బయటికి అని అంటే అందరూ లేచి వచ్చటం, అది అందరికీ వర్తిస్తుంది. ఏమ్మా ఇప్పుడు అర్థమయ్యేది ఏంటంటే ఆ సమాధుల్లో లాజర్ అనేవాడు ఒక్కడే ఉన్నాడు. ఒకవేళ ఇద్దరు ముగ్గురు నింటే ముగ్గురు లేచి వచ్చేవాడు. ఊర్లో ప్రాబ్లం అయిపోయింది. వీడు పోయాడు అనుకుంటే మళ్ళీ వచ్చాడు. కొన్నిసార్లు ఇట్లే ఉంటుంది. ఏమండి అందరూ లేచి వస్తే ఎందుకు వచ్చేవారు నాయన, ఎవడు లేపోయింది, అసలు ఏదో పోయావని చేతులు దులుపుకొని హాయిగా ఉంటే మేము. కానీ మార్తా మరియా ఇప్పుడు అర్థమవుతుంది, సిన్సియర్గా ఏడుస్తున్నారు. ఈ బిడ్డలకి ఎవరు కావాలి? తమ్ముడు తిరిగి రావాలి. లాజరు అంటే హాజరు వేసుకున్నాడు, బయటకు వచ్చాడు. అదే బాబు అని కట్లు విప్పండి. ఇది లాజరు పునరుద్ధానము. చెప్పండి, లాజరు ప్రభు అన్నాడు, పునరుద్ధానమును జీవమును నేనే. అంత్యదినము అది వేరమ్మా, అది ఒక పెద్ద సెటప్. కానీ ఇప్పుడు నేనున్నాను ఎదురుగా, నమ్ము. పునరుద్ధానము నేనే, జీవము నేనే. మరియా మార్తా నమ్మారు. ఇప్పుడు చూడండి విచిత్రం ఏంటంటే, అంతకుముందు 4 రోజుల కిందట ఏం జరిగింది? ఇంటి నుండి సమాధుల తోటకు శవయాత్ర జరిగింది. ఇప్పుడు ఏంటి? సమాధుల తోటలో నుండి ఇంటికి జీవయాత్ర. ఏమి యాత్ర ఇది? జీవయాత్ర బయలుదేరింది. లాజరు నడుచుకుంటూ వస్తుంటే, యేసయ్య నడుచుకుంటూ వస్తుంటే, మార్తా మరియలు ఇట్లా చూస్తుంటే, వచ్చిన జనమంతా నోరెళ్ళబెట్టుకొని చూస్తుంటే, సమాధుల్లో నుండి ఒక శవము లేచి ఎక్కడికి వస్తుంది? ఇప్పుడు ఇంటికి వస్తుంది. ఒకసారి అట్లా ఊహించండి ఆ దృశ్యం. ఊరేగింపుగా. అంటే ఇక్కడ ఏం జరిగిందంటే, బాగా వినండి, మరణము జీవము నందు మృంగి వేయబడింది. జీవము మరణాన్ని మింగి పడేసి. ఎవరు గెలిచారు? జీవమా మరణమా? ఆ జీవం ఎవరు? నేనే జీవం అన్నాడు ప్రభు. ఐ ఆమ్ ద లైఫ్, ఐ ఆమ్ ద రిజరక్షన్. మార్తా మరియా తెలుసుకో. శవం కుళ్ళిపోతుంది. పని 4 రోజులేంటి? ప్రభు రాకడలో 1000 సంవత్సరాలు భూమిలో ఉన్న పరిశుద్ధుల దేహాలు శబ్దం వినబడగానే ఏమవుతాయి? 4 రోజులు ఒక లెక్క ప్రభువుకి. ఏమ్మా ఒక లెక్క అది, వాళ్ళకు లెక్క అది. 4 రోజులైంది, కుళ్ళిపోతుంటుంది. అది మీ విశ్వాసం, నాకది లెక్క కాదు. 4 రోజులు ఏంటి? ఒకవేళ ప్రభు ఈరోజు వస్తే ఏళ్ళ తరబడి భూమిలో ఉన్న భక్తుల శవాల అవశేషాలు, ఆ ఎముకలు లేస్తాయి. అది ఆయన మాటలోని శక్తి. కనుక మరలా చెప్తున్నాను, నీ విశ్వాసం ఎంత ఉంటే నీ దేవుడు అంత. అంతే, నీ దేవుడు అంత. ఏంటి అట్ట చూస్తారు? చెల్లు ఫీల్ అవ్వట్లేదా? ఏమ్మా, మన విశ్వాసం ఎంత ఉంటే మన దేవుడు. కనుక ఏవైతే అసాధ్యం అనుకుంటున్నావో, ఎస్ నిజమే, నాకు అసాధ్యం, కానీ నమ్మువానికి
ఆ, దేవునికి సమస్తము సాధ్యమే. రెండోది, దేవుని నమ్మువానికి సమస్తమును సాధ్యం. ఇలాంటిదే ఒక సంఘటన. ఒక యవనస్తుడు చనిపోయాడు. తల్లి పాడ వెంబడి ఏడ్చుకుంటూ వస్తుంది. జనసమూహం వస్తున్నారు. యేసయ్య తన శిష్యులతో కలిసి అదే ఊర్లోకి ఎంటర్ అవుతున్నాడు. ఆ గవిని దగ్గర అనుకుంటాను కలుసుకున్నారు. ఒకవైపు ఏంటి, శవయాత్ర, ఇంకొక వైపు జీవ యాత్ర, మరణ యాత్ర, జీవ యాత్ర. జీవము మరణము ఎదురుపడ్డాయి. జీవము మరణము ఎదురుపడ్డాయి. ఇప్పుడు ఏంటి, సర్దుకొని పోదాంలే అని మరణం ఇటు జీవం అటు పోయిందే లేదు. ఈరోజు పంచాయతీ తేలాల్సిందే. పడక ఎదురు పడ్డాం. ఈరోజు మ్యాటర్ సెటిల్ కావాలంతే. ఇప్పుడు మరణము ఆయనను దాటిపోతుందంటే శవము, అది యేసయ్యకు అవమానం. యేసయ్యకు అవమానం. కనుక ప్రభు చూశాడు, తల్లి ఏడుస్తుంది, అమ్మా ఏడవద్దు. ఈ మాట ఎంతమంది అని ఉండరు అంతకుముందు? ఏడవద్దులే ఏడవద్దులే ఎంతమంది అని ఉండరు, అన్నారా లేదా? కానీ ఏడుపు మానిపించారా? చేతగా. మనం కూడా అంతే, ఓదారుస్తాం, ఏడవద్దులే ఏడవద్దులే అంటాం, కానీ ఏడుపు మానిపించలేం. కానీ యేసు ప్రభు ఏడవద్దు అన్నాడంటే ఏడుపు మానిపోతుందని అర్థం. ఆయన వ్యర్థంగా ఏది మాట్లాడు. ఒక మాట సెలవిస్తే చాలు, మై వింటున్నారా అని ఆ పాడెను ఆపి ప్రభు ఏమన్నాడు, అరే బాబు లేవరా అని అన్నాడు. వాళ్ళు లేచి కూర్చున్నాడు. కింద నలుగురు పట్టుకొని ఉన్నారు. వాడు పైన దర్జా లేచి కూర్చున్నాడు. దర్జాగా పల్లకిలా. చూడండి, యేసయ్య పాడెను పల్లకిగా మార్చి. అంతవరకు అదేంటి, పాడే. ఇప్పుడేంటి, పల్లకి. నలుగురు మోస్తున్నారు పల్లకి, వాడు దర్జాగా. తల్లి ఇట్లా చూస్తుంది. ఆమె కన్నీరు కాస్త ఇప్పుడు ఏమైపోయింది, ఆనంద బాష్పం. ఆనంద బాష్పం. ఏడవద్దు అనిపించడం లేదా? కన్నీరును ఆనంద బాష్పాలుగా మార్చేది. ఇప్పుడు చెప్పండి, ఏది ఓడిపోయింది ఇక్కడ? మరణం. ఏది గెలిచింది? జీవం. గవిని దగ్గర ఉన్నారు. ఇప్పుడు ఏంటి, అక్కడ వాళ్ళు తెలియక గుంత తవ్వుతున్నాడు సీరియస్గా. అరే తవ్వండ్రా, వాడు అసలే వాడు 6 అడుగులోడు. అక్కడ సమాధుల దగ్గర వాళ్ళకి తెలియదు ఈ మ్యాటర్ అంతా జరుగుతుంది. తవ్వండి, బాగా లోతుగా తవ్వండి. పూర్తయిందా కొలతలే. ఈ లోపల వాడు పరిగెత్తుకుంటూ వచ్చారు. ఏంట్రా వస్తున్నారా లేదా అంటే వాడు చెప్పాడు, రే నాయన వాళ్ళు లేచి కూర్చున్నారు. ఎవరు ఎట్లు వేసారు అంటే, ఎవరు ఆయన? వేసే అంట. ఊళ్ళోకి వస్తూ ఆయన ఆపాడు. ఆమె ఏడుస్తుంటే తక్కువ. అరే లేవరా అంటే వాళ్ళు లేచి కూర్చున్నాడు. అలాగా మరి గుంట ఎవరికి? ఇది ఎవరికి రా? రిజర్వ్లో పెట్టు, రేపు మా పోతే. సరే ఇంతకు మా ఫీజు ఎవడిస్తాడు? గుంత తగినందుకు ఏదో ఒకటి ఇస్తాం లేరా నాయన. అసలు వాడు బ్రతికిందే గొప్ప, ఫీజు సంగతి ఏంటి? అలాగా వాడు బ్రతికాడు. రే చూద్దాం పదండి రోజు. వాళ్ళు పరిగెత్తుకుంటూ వచ్చారు. గవిని దగ్గర నుంచి ఊర్లేకి జీవ యాత్ర. మరణం ఓడిపోయింది. అందుకే సిలువలో, ఓ మరణమా నీ ముల్లెక్కడ, ఓ మరణమా నీ విజయము ఎక్కడ? విజయమందు మరణం
మృంగి వేయబడెను. జీవం గెలిచింది, మరణం. ఇది లాజరు యొక్క పునరుత్థానం. లాజరు యొక్క పునరుత్థానం. కనుక ఇప్పుడు చూడండి, అంతవరకు ఏడుస్తున్నారు ఆ ఇద్దరు ఆడపిల్లలు. ఎప్పుడైతే లాజర్ లేచాడో వారికి ఎంత ఆదరణ కలిగింది. మగ దిక్కు వాడేనేమో ఇంట్లో, అయ్యో తమ్ముడు పోతే మనకు దిక్కెవరిక ఆదరణ. వాళ్ళు ఏడుస్తుంటే యేసు వారితో కలిసి ఏడ్చాడు. యేసు కన్నీళ్లు విడిచాడు. లాజరు తిరిగి లేచాడు, పునరుద్ధానుడు అయిపోయాడు. ఊరేగింపుగా ఇంటికి తీసుకొచ్చాడు. సరే, ముగింపులో తర్వాత లాజరు ఏమయ్యాడు? తర్వాత ఏమయ్యాడు? బైబిల్లో అది వివరంగా లేదు, కానీ ఆ తర్వాత మరియా, మార్త, లాజరు ఇంకో ప్రాంతానికి సేవకని వెళ్ళారట. మరియా సేవ చేసింది, మార్త సేవ చేసింది, లాజరు కూడా సేవ చేశాడు. చివరకు లాజరు హతసాక్షి అయ్యాడని బైబిల్ పండితులు సెలవిచ్చారు. చివరకు లాజరు హతసాక్షి అయ్యాడు. కనుక ఇక్కడ బాగా వినాలి. అద్భుతాలు జరగాలి అని కోరుకుంటాము. బాగా వినాలి పాయింట్. అద్భుతాలు చేస్తాడు, కానీ దానికి తగినట్టుగా నీ జీవితంలో త్యాగము ఉండాలి, సాక్రిఫైస్ ఉండాలి, మూల్యము చెల్లించుకో. అమ్మా, ఇది బాగా వినాలి. అద్భుతం అద్భుతం అద్భుతం. కొడుకు కావాలి, కొడుకు కావాలి, కూతురు కావాలి, కూతురు సరే ఇచ్చాడు, కానీ దాని వెనక ఉద్దేశం ఉంది. ఇస్సాకునిచ్చాడు దేవుడు. కొన్నేళ్ల తర్వాత అదే దేవుడు ఏమన్నాడు అబ్రహాంతో? ఆ ఇస్సాకును నాకు బలిగా. అద్భుతము వెనక ఒక పరీక్ష ఉంటుంది. తర్వాత లాజరుకు పరీక్ష ఎదురైంది. ప్రభువును సేవిస్తాను నేను, ఏమైనా కానీ సమాధిలో నుండి బ్రతికించాడు. ఈ సువార్త, పునరుద్ధాన సువార్త అంతా చెప్తున్నారు. ఆ ప్రాంతం వాళ్ళు తట్టుకోలేక లాజరును చంపి పడేసి, లాజరు కూడా ప్రిపేర్డ్గా ఉన్నాడు. నేను హతసాక్షినైనా పర్వాలేదు, మళ్ళీ నాకేముంది? పునరుద్ధానము. మరణము అంతము కాదు. దేవుని పిల్లలకు మరణం అంతము కాదు. అది ఒక మలుపు, అది ఒక నిద్ర అంతే. ఇది మనకు అంతము కాదు. యుగ యుగాలు ఆయనతో నిత్య జీవములో మనం కాలము గడుపుతాం. అంత అద్భుతము రుచి చూసిన లాజరు అంతే మూల్యము కూడా చెల్లించాడు, హతసాక్షి అయ్యాడు. ఇది రెండవ పాఠము. బేతనియ అంటే ఆదరణ. మొదటి పాఠం ఏంటి? బేతనియ అంటే ఆతిథ్య స్థలం. రెండవ పాఠం ఏంటి? బేతనియ అంటే ఆదరణ స్థలం. ఇక్కడ మనం గమనించాల్సింది, మరియా మార్తల విశ్వాసం లెక్కలేనన్ని రెట్లు పెరిగి, కనుక ఈ కోడికల్లో, ఈ ధ్యానాల ద్వారా ప్రభువు చేస్తున్న ప్రయత్నం ఏంటంటే మన విశ్వాసము పెరగాలి. చెప్పండి, విశ్వాసం పెరగాలి. విశ్వాసం పెరిగితే చింత తగ్గిపోతుంది, విశ్వాసం పెరిగితే భయము తగ్గిపోతుంది, విశ్వాసం పెరిగితే సందేహాలు తగ్గిపోతాయి, విశ్వాసం పెరిగితే అద్భుతాలు జరుగుతాయి, విశ్వాసం పెరిగితే అసాధ్యమైనవి సుసాధ్యము అయిపోతాయి. ప్రభు అంటున్నాడు, ముందు నమ్మాలి, తర్వాత చూడాలి. కానీ తోమ అంటున్నాడు,
ముందు చూడాలి, తర్వాత నమ్మాలి. నేను ఆయన పక్కలో, ఆయన డొక్కలో, ఆయన చేతుల్లో వేళ్ళు పెడితేనే గాని నేను నమ్మనే నమ్మను. ఎంత కరాఖండిగా చెప్తున్నా. అప్పుడు అతని కోసం ప్రత్యక్షమయ్యాడు. బాబు ఏమంటాడు? చూచి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు ధన్యులు. మీకు మాట చెప్పున, ఆ తోమా కంటే మనమే ధన్యులము. ఎందుకు? సిలువ వేయబడడం చూసామా మనము? లేదు. కానీ వాళ్ళన్నీ చూసి కూడా సందేహపడ్డారు కనుక ఆ విషయంలో మనమే ధన్యులు. ఎందుకు? చూడలేదు కానీ లేఖనాల్లో వ్రాయబడినాయి కనుక దీన్ని నమ్మాము. కనుక ప్రభు మనల్ని మెచ్చుకుంటున్నారు. మీరు చూడక నమ్మారు, మీరెంతో ధన్యులు. తోమా చూచి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు ధన్యులు. కనుక ప్రియులారా, ఇది ఎప్పుడు సంఘర్షణ. లోకం ఏంటంటే చూడాలి, నమ్మాలి. దేవుడు ఏంటి? నమ్మాలి, చూడాలి, నమ్మాలి, చూడాలి. కనుక లోకానికి మనకెప్పుడు విరుద్ధం ఇది. ఆ ఫిలాసఫీ మనకొద్దు. ప్రభు అంటున్నాడు, ముందు నమ్మండి, తర్వాత చూడండి. యేసయ్య మాట నమ్మాడు శతాధిపతి. ఒక్క మాట చెప్పు చాలు, నాకు నమ్మకం. ఏంటంటే నువ్వు ఇక్కడ చెప్తే వాడక్కడ బాగుపడతాడు. అదండి విశ్వాసం. కనుక ఇంత వింటుండగా మనం ఒక ప్రార్థన చేయాలి. ప్రభువా, నా విశ్వాసమును వృద్ధి పొందించు. ఆ సంఘటన ద్వారా లాజరుతో పాటు మరియా మార్తల విశ్వాసం కొండంత పెరిగింది. ఇంకా ఆ రోజే వాళ్ళు తీర్మానం చేసుకున్నారు, ఇలా అనుకుంటాను, ఇంకా మన మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం. ఆ ముగ్గురు హతసాక్షులయ్యారని కొద్దిమంది అభిప్రాయం. ముఖ్యంగా లాజరు హతసాక్షి అయిపోయాడు. లాజరు ముగింపు బాగుందా లేదా? ప్రారంభం వాడు యాబ్సెంట్, మొత్తానికి దొరికాడు. కానీ ఎంత ఎదిగాడో చూడండి, చివరకు హతసాక్షి అయ్యాడు. నీ జీవితంలో, నా జీవితంలో ప్రభు చేతుల్లో మలచబడితే నిన్ను నన్ను మంచి సాక్షులుగా ప్రభు వర్ధిల్ల చేస్తాడు. ఇది రెండవ పాఠం. బేతనియ అంటే ఆతిథ్య స్థలము. రెండోది బేతనియ అంటే ఆదరణ స్థలం. దేవుడి మాటలు దీవించుగాక. ఆమేన్.